కొడలూరు మండలం నాతరాజుపాళెంలోని టపాతోపు గ్రామంలో సచివాలయం సిబ్బందితో కలిసి టీడీపీ, వైసీపీ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్లు సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్టులో నమోదైన వారు అక్కడ ఉన్నారా లేదా తెలుసుకుని ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు తువ్వర ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ లిస్టులో ఉన్నవారు స్థానికంగా ఉన్నారా లేదా అని, మరియు నాతరాజుపాళెంకు సంబంధించిన వారు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ఓటర్లు వివరాలు తెలుసుకుని వారితో సంప్రదించి ఓటర్ లిస్టులో పేరు ఉంచాలా లేక తీసేయాలా అని తెలుసుకోవడం జరిగిందని, ప్రజలు అధికారులకు సహకరిస్తే ఓటర్ లిస్టు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏజెంట్ గొట్టుపూడి కుసుమ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కిరణ్ పాల్గొన్నారు. నాతరాజుపాలెం గ్రామంలో నా బూత్ నెంబరు 185 అంటే అర్జునవాడ, టపాతోపు కవర్ అవుతాయి. ఈ 2 ఏరియాస్. ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి మనమే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి కావాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం యాప్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఒక 2-3 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని ఆన్లైన్ చేయాలి. ఈ ప్రోగ్రాము ఈ నెలంతా కంటిన్యూ అవుతుంది. 1 మంత్ టైం ఇచ్చారు. ఈరోజు సార్ ప్రోగ్రాం మీద కొడలూరు మండలం నాతరాజుపాలెం గ్రామంలోని మొత్తం గ్రామంలో 8 బూతులు ఉన్నాయి. 8 బూతుల్లో ఈరోజు సచివాలయ సిబ్బంది వారికి కేటాయించిన బూత్ వారీగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లని ఈరోజు వారందరూ సమకూర్చి ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు తిరిగి ఆ యొక్క ఓటర్ వెరిఫికేషన్ సంబంధించిన పత్రాలని కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు నాతరాజుపాలెం గ్రామంలో 185వ బూత్ నుంచి నేను ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే ఎవరైతే డిలేట్ అయి ఉన్నారో, ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారో, ఎవరైతే ఇతర దేశాలకి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఉన్నారో వాళ్ళందరినీ గమనించి తద్వారా అవి సచివాలయ సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వారు కానీ సక్రమంగా ఉంటే వాళ్ళ ఓట్ల అప్లికేషన్ తీసుకొని వారితో సంప్రదించి ఆ ఓట్లని ఉంచడం జరుగుతుంది. లేని పక్షంలో ఆ ఓట్లని తొలగించడం జరుగుతుంది. కేవలం ఈరోజు మాతోటే వైసీపీ ఏజెంట్గా పాల్గొన్నారు. ఇట్లా టీడీపీ తరఫున నేను పాల్గొన్నాను. ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళ ఓట్లు వెరిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాల ప్రకారం సర్ర అనే కార్యక్రమం మీద ఈరోజు ప్రవేశపెట్టింది. ఈరోజు విజయవంతంగా నాతరాజుపాలెం గ్రామంలోని 8 బూతుల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా అధికారులు సహకరించి తమ ఓటుని ఉందో లేదో ప్రయత్నం చేసుకోవాల్సిన బాధ్యత నాతరాజుపాలెం గ్రామ ప్రజలపై ఉందని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.